న్యూరో మాడ్యులేటర్స్ అని వేరే ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట. దానిలో ఏంటంటే దానికి మన ఈసీటీ అంటే మన అనస్థెటిస్ట్ ఉండాలి, ఆ తర్వాత కరెంట్ షాక్ ఇస్తారు, ఈ భయాలన్నీ ఉందన్నమాట. కానీ మనకి ఎప్పుడంటే టీఎంఎస్ అని వచ్చింది, అంటే ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అని. అంటే దీనిలో ఏంటంటే ఎలక్ట్రికల్ కాయిల్ నుంచి బ్రెయిన్ పెడతాం అనమాట. అవి ఎలక్ట్రోడ్స్ పెట్టినప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తుంది అనమాట. ఆ ఫీల్డ్ లోపలికి వెళ్తుంది, మన కార్టెక్స్ నుంచి మన అప్పర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కార్టెక్స్కి వెళ్ళి అక్కడ మార్పులు తెస్తుంది అనమాట న్యూరో ట్రాన్స్మిటర్స్లో. అది ఆ సర్క్యూట్స్ దీనిలో కూడా మార్పులు తెస్తుంది అనమాట. అంటే అది ఫోకస్డ్గా ఆ బ్రెయిన్ ఏరియాస్లో. అది చాలా ఫ్యాసినేటింగ్. ఇది చాలా అదేంటంటే అది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, కానీ అసలు నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు అసలు నమ్మనుకుంటే నమ్మలేము, వాడు 11 ఏళ్ల పిల్లవాడు, వాడు సూసైడ్ అటెంప్ట్ చేసి వచ్చాడు ఉరిపోసుకొని. అంటే అంత చిన్న పిల్లవాడు చేస్తానని అనుకోము. ఆ తర్వాత ఆ పిల్లవాడు కరెంట్ షాక్ ఇవ్వాలంటే మరీ చిన్న పిల్లవాడు, అనస్థీసియా ఇవ్వాలి, ఇవన్నీ కూడాను. అందుకు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి నేను డిస్కస్ చేసి అది ఇచ్చిన అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంది డిప్రెషన్. నేను చెప్పాను ఈ విధంగా అయితే ఆ పిల్లవాడు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటుందని. ఆ పిల్లవాడికి ఒక 8 ఇచ్చేటప్పటికి వాడు చక్కగా అసలు మర్చిపోయాడు ఆ డిప్రెషన్ గురించి. వాడు స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు.